అందరికీ నమస్తే. ఒక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. నిజంగా ఒక ఉప ఎన్నిక కోసం అధికారం మొత్తం అన్ని అస్త్రాలను ఒక దగ్గరనే వాడే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ రేవంత్ రెడ్డి జిద్దుకు తీసుకున్నాడు. నేను ఇక్కడ ఏదైనా సరే గెలవాలి, ఎట్లయినా చేసి గెలవాలి, ఏమైనా కానీ ఎన్ని పైసలైనా కానీ ఏమైనా చేద్దాం కానీ గెలవాలి. సరే, ఎగ్జిట్ పోల్స్ మొత్తం కాంగ్రెస్ గెలుస్తాయని చెప్తున్నాయి. రిజల్ట్ వచ్చినాక పూర్తి క్లారిటీ వస్తుంది. బట్ 20-25 వేల ఓట్లు దొంగోట్లు కూడా వేయించారు అనేది ఇప్పుడు ప్రచారంలో ఉంది. అంటే దొంగోట్లు అంటే అవి అసలు కాన్స్టిట్యున్సీ ఓట్లు కావు, అసలు కాన్స్టిట్యున్సీలో లేనోలో ఎవరైతే ఓట్లు వేయరో వాళ్ళ ఓట్లను వేయడం దొంగోట్లు అంటారు. అట్లాంటి ఓట్లు వేయించారని ఒక పెద్ద డిస్కషన్ ఒకటి నడుస్తుంది. అసలు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కోసం ఎంత తడబాటు పడాల్సి వచ్చింది ప్రభుత్వం అంటే చాలా టెన్షన్ పడాల్సి వచ్చింది. అసలు ఇప్పుడు వీళ్ళు ఇన్ని వ్యవహారాలు చేశారు కదా, కాంగ్రెస్ గెలిస్తే కనీసం ఒక 30-35 వేల ఓట్ల మెజార్టీతో గెలిస్తే వీళ్ళు పడ్డ కష్టానికి కనీసం జనం నమ్మే అవకాశం లేదు. లేకపోతే వీళ్ళు 2 సంవత్సరాల్లో చేసింది ఏం లేదు, లేకపోతే ఇంక 3 సంవత్సరాలు చేస్తామని చెప్పింది లేదు, జనం దాన్ని నమ్మింది కూడా లేదు. పైసలు వెదజల్లిండ్రు మొత్తం. పైసలు అయితే ఏర్లై పారినాయి. మందు ఇక చాలా ఉన్నాయి. చీరలు, కుక్కర్లు, బుర్కాలు, ఖురాన్లు, ఇంకా అట్లా చాలా ఉన్నాయి. పంచినాయి, చాలా లిస్టు చాలా పెద్దగా ఉంది. అవన్నీ కూడా పంచేసిండ్రు. అసలు ఏంది కాంగ్రెస్ ఈ ఎలక్షన్ గెలిస్తే ఏంది, ఓడితే ఏంది, బీఆర్ఎస్ గెలిస్తే ఏంది, ఓడిపోతే ఏంది, బీజేపీ ఎట్లా అటర్ ఫ్లాప్, ఏ సర్వే కూడా 7% కూడా చెప్పలేదు. అన్ని విషయాల మీద మాట్లాడదాం. అంతకన్నా ముందు ఇది ఒక్క ఎలక్షనే, కానీ తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన ఎలక్షన్ అని ముందు నుంచి చెప్తున్నాను నేను. ఎందుకంటే గవర్నమెంట్ ఏమైనా చెయ్యాలంటే ఇక్కడ ఓడిపోతే కనీసం బుద్ధి వస్తుంది అనేది ఒక లైన్. గెలిస్తే బుద్ధి తెచ్చుకుంటే ఇంకా మంచిదే. అట్లనే సరే ఇట్లనే సరే జనాలకి ఏదైనా మేలు జరిగితే అంతకన్నా మంచిదేం లేదు. ఇప్పటిదాకా ఏం పని చేయలే కదా, కనీసం ఇప్పటి నుంచి అయినా పని చేస్తారేమోనని ఒక ఆశ. అందుకే వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక అసలు ఈ గవర్నమెంట్ ఈ ఒక్క ఉప ఎన్నిక కోసం ఏం చేసిందో చదివితే చాలా పెద్ద లిస్టు, కానీ కొన్ని మాత్రం చదువుతా. ఒకటి, ఆల్రెడీ ఎంఐఎం క్యాండిడేట్ పెట్టలేదు, ఎంఐఎం సపోర్ట్ చేసింది. అయినా సరే మళ్ళీ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వక తప్పలేదు. ఒక రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ఎన్నిక కోసం 7 రోజులు ప్రచారం చేసిండు, 7 రోడ్ షోలు చేసిండు, 7 డివిజన్లో 7 రోడ్ షోలు. మొత్తం ప్రభుత్వం మొత్తం దాదాపు ఒక 12 రోజులు మంత్రులు, అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇక యంత్రాంగం అంతా అక్కనే కనిపించింది. తర్వాత ఎన్టీఆర్ విగ్రహం పెడతామని హామీ ఇచ్చిండు, పీజీఆర్ విగ్రహం పెడతామని హామీ ఇచ్చిండు. తర్వాత సినిమా కార్మికులకు వంగి వంగి దండాలు పెట్టిండు, గిగ్ వర్కర్ల గురించి మాట్లాడిండు. ఈ 2 ఇయర్స్లో వాళ్ళ కోసం ఒక పాలసీ కూడా తీసుకురాలేదు. తర్వాత రాష్ట్ర క్యాబినెట్ మొత్తం గల్లీ గల్లీ తిరిగింది. తర్వాత సినిమా హీరోలను ప్రాధాన్యపడ్డారు, మీరు మాకు సపోర్ట్ చేయండి, మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము గెలుస్తామని. ఇంకా సునీత వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ని కూడా వాడుకున్నారు. గోపీనాథ్ వాళ్ళ తల్లిని, వాళ్ళ అన్నను, వాళ్ళ మొదటి భార్యను అందరిని తెర మీద తీసుకొచ్చేసి ఇప్పుడు లేరు. చూసినరా వాళ్ళు ఎలక్షన్కి ఒకరోజు కరెక్ట్గా 3-4 డేస్ ముందు నుంచి డ్రామా ఆడిపించారు. తర్వాత ఇప్పుడు లేరు. ఇది జెన్యూనా కాదా అని తెలవడానికి మనం ఇంకా కొంత టైం పడుతుంది. ఇంకో ఈ వారం రోజుల తర్వాతనో లేకపోతే 10 రోజుల తర్వాతనో వాళ్ళు నిజంగానే కొట్లాడితే ఈ ఇష్యూలో అది జెన్యూన్, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు దింపిరు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా తిట్లు, కామన్లు ఇవన్నీ ముస్లిం ఓట్ల కోసం హిందువుల కోసం ముస్లింలను, ఇదంతా కూడా జరిగింది. దీనిలో బీజేపీ పాత్ర కూడా ఉంది. బీజేపీ మొత్తానికి ఆత్మహత్య చేసుకున్నది. ఇక్కడ బీజేపీ ఏ సర్వే కూడా 6%, 7% మించి చెప్తలేదు. వాళ్ళు ఎవరి కోసం చేసుకున్నారనే విషయంలో చాలా క్లారిటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మొత్తం వదిలేసింది, పోలీసులు మొత్తం వదిలేసిండ్రు. ఇంత ఓపెన్గా ఈ దొంగ ఓట్లలో చాలామంది జిరాక్స్ ఐడి కార్డ్స్, కరెంటు బిల్లు తీసుకొచ్చి ఓట్లు వేసిండ్రు. కరెంటు బిల్లు తీసుకొచ్చి ఓట్లు వేనిస్తారా? జిరాక్స్ ఓటర్ ఐడి కార్డు పట్టుకొస్తే ఆ ముఖాలు కనబడవు, ముక్కులు కనబడవు, ఓట్లు వేనిస్తారా? అట్లా కూడా ఓట్లు వేనిచ్చిండ్రు. తర్వాత కొన్ని ప్లేసుల్లో అయితే బీఆర్ఎస్ ఏజెంట్లను బయటకు పంపించేసిండ్రు. నవీన్ యాదవ్ అయితే ఆయన మొదలే రౌడీ షీటర్ ఫ్యామిలీ ఇవన్నీ చెప్తుంటారు అందరూ. ఆయన ఏకంగా ఒక 50-60 బైక్లు వేసుకొని డైరెక్ట్ బూతుల దగ్గరికి వెళ్ళిపోయాడు. మొత్తం ఒక 100 మంది లోపలికి బూత్లోకి. ఆ ఉండవే చిన్న చిన్న గదులు ఎట్లుంటాయి, బూత్ మన దగ్గర పోలింగ్ బూత్ ఎట్లుంటావు, కానీ అంతమంది పోయినరు. ఇప్పుడు ఇంతమంది పోయినరు, ఇన్ని కథలు, ఇన్ని వ్యవహారాలు నడిచినాయి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిస్తే 30-35 వేల ఓట్లతో గెలిస్తేనే ఏమైనా అందం. లేకపోతే ఇక్కడ మున్గోడులో అందరిని మంత్రులను దింపి, ముఖ్యమంత్రి బహిరంగ సభ పెట్టి, ఎమ్మెల్యేలను దింపి
బీఆర్ఎస్ గెలిచింది. గెలిచిందిలే అనుకున్నారు జనం. తర్వాత 8 నెలల మ్యాక్సిమం ఎలక్షన్, జనరల్ ఎలక్షన్, బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ గెలిస్తే పెద్ద మ్యాటర్ కాదు, అంతకన్నా తక్కువ ఓటుతో గెలిస్తే అసలు మ్యాటరే కాదు. ఎందుకంటే మీ పాలన మీద జనాలకు క్లారిటీ ఉంది. ప్లస్ మీరు భవిష్యత్తులో 3 సంవత్సరాల్లో ఏం చెయ్యారని కూడా నమ్మకం ఉంది. కాకపోతే మీరు పోల్ మేనేజ్మెంట్ సక్సెస్ చేసినారు. పోల్ మేనేజ్మెంట్ ఏంటో తెలుసు కదా, డబ్బుల పంపకాలు బాగా చేసినారు. దాదాపు 100 కోట్ల పైన ఖర్చు పెట్టేసినారు. అసలు ఒక్కొక్క ఓటుకు 5,000 రూపాయలు. 5,000 రూపాయలు ఇంటూ వాళ్ళు 80% అంటున్నారు. అసలు ఆ లెక్కను చూస్తే 100 కోట్ల పైన ఖర్చు పెట్టినట్టుగా మనకు ఆ లెక్కలు చెప్తున్నాయి. సరే, డబ్బులు ఖర్చు పెడితే జనాలు ఓట్లు వేసిండ్రా అంటే కొంత ఉంటుంది కదా మనిషికి ఆశ. ఇస్తామంటే ఆశ, కొడతామంటే భయం, ఈ రెండు ఉంటాయి మనిషికి ఎప్పుడు. అదే అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇక్కడ గెలిస్తే ఏమవుతుంది, గెలిస్తే ఏమవుతుందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమవుతుందో మనకు తెలియదు, వాళ్ళ గొడవలు ఏమవుతుందో మనకు తెలియదు, గవర్నమెంట్ ఏమవుతుందో తెలియదు. కానీ జనాలకు మేలు చేయాలి. గెలిస్తే ఓడిపోయినా బుద్ధి వస్తుంది, ఖచ్చితంగా పనిచేయాల్సి వస్తుంది. ఓడిపోతే చాలా బాధ్యతగా పనిచేస్తారు. ఓడితే ఇక గెలిచినాం కదా చూద్దాంలే తర్వాత అని కొంత నీరసంగా ఉండే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ ఏమవుతుంది గెలిస్తే ఓడితే, బీఆర్ఎస్కి ఈ సీటు బీఆర్ఎస్ సిట్టింగ్ సీటే. కానీ ఎప్పుడైనా బై ఎలక్షన్స్ అధికార పార్టీని కాదని ప్రతిపక్ష పార్టీ ఏం చేయలేదు. కానీ అయినా కూడా గట్టి పోటీ ఇచ్చినట్టుగానే చెప్పాలి. సర్వేలను, ఎగ్జిట్ పోల్ చూసి, సర్వేలను చూసి చెప్తున్నాం మనం. గట్టి పోటీ ఇచ్చినట్టుగానే మనం చెప్పాలి. ఎక్కడ చూసినా 2%, 3%, 2%, 3% అంటే 50% ఓట్లు పోలైతే ఒక 6,000 ఓట్లు, 7,000 ఓట్లు తేడానే. బీఆర్ఎస్ కింది స్థాయిలో ఉండే క్యాడర్ను బెదిరించిండ్రు. తర్వాత వాళ్ళని కొంతమందిని మ్యానిపులేట్ చేసి ఆశ చూపించి లొంగ తీసుకున్నారు. ఇవన్నీ కూడా వీళ్ళు ఇప్పటి నుంచి కొత్తగా ఏం చేస్తలేరు. ఎంఐఎం క్యాండిడేట్గా నవీన్ యాదవ్ పోటీ చేసినప్పుడు 2014లో ఆయనకు వచ్చిన ఓట్లు 30,000 ఓట్లు. అప్పుడు ముస్లిమ్స్ 70,000 ఓట్లు ఉన్నాయి. అంటే ఎంఐఎం కూడా ముస్లిమ్స్ ఓట్లు వేయలేదు అప్పుడు. తర్వాత చూసినాం కదా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 17,000 ఓట్లు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు 23లో పోటీ చేయలేదు, మళ్ళీ ఇప్పుడు పోటీ చేసిండ్రు. అసలు గెలవకముందే నేను చూస్తూనే ఉన్నా, ఒక 50-60 మంది డైరెక్ట్ వచ్చేసి వెళ్ళిపోతున్నారు లోపలికి, పోలింగ్ బూత్లోకి. అసలు వాళ్ళని ఆపిన వాళ్ళు లేడు, అడిగిన వాళ్ళు లేడు, ఏం లేదు. బండ్లు డైరెక్ట్ వెళ్ళిపోతున్నాయి పోలింగ్ బూత్ దగ్గరికి. మీడియా వాళ్ళని ఆపుతున్నారు పోలీసులు, కానీ ఈ బ్యాచ్ను మాత్రం ఆపుతలేరు. దానికి అర్థం ఏంది? బీజేపీ ఫుల్ సపోర్ట్ అని అర్థం. బీజేపీ లక్ష్యం ఏందో అర్థమైంది కదా ఇక్కడ. బీఆర్ఎస్ టార్గెట్. బీజేపీకి కాంగ్రెస్ గెలిచినా సరే, కానీ బీఆర్ఎస్ గెలవకూడదు వాళ్ళకి. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంది, రేపు ఏమాడుతుందో తెలియదు. ఇప్పుడు మాగండి సునీత కొత్తగా రాజకీయాలకు వచ్చింది. ప్లస్ ఇక్కడ హరీష్ రావు వాళ్ళ ఫాదర్ చనిపోయి ఆయన ప్రచారానికి రాలేదు, కేసీఆర్ ప్రచారానికి రాలేదు. ఓన్లీ కేటీఆర్ సింగిల్ హ్యాండ్తో అనిపించింది మొత్తం ఎలక్షన్ అంతా కూడా. ఆయన బహిరంగ సభలు, ఆయన రోడ్ షోస్ అవన్నీ నడిచినాయి. తర్వాత రేవంత్ రెడ్డి ఇది గెలిచినామనే బలంతో అవసరమైతే కేటీఆర్ని అరెస్ట్ చేయొచ్చు, అవసరమైతే కేసీఆర్ని కూడా అరెస్ట్ చేస్తారేమో, అవసరమైతే ఇంకా ప్రశ్నించే వాళ్ళను చాలామంది అరెస్ట్ చేస్తారేమో. అది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, ఎందుకంటే గెలిచిన దానిలో ఉంటారు కదా మనం. ఇంకా కానీ ఇక్కడ జనం బలంతో గెలవలేదు, ధనం బలంతో గెలుస్తారు. గెలిస్తే ఇక్కడ గవర్నమెంట్ ఇన్ని చేసింది కాబట్టి గెలిచిన ఆనందం ఉండదు అంటున్నా. ఎందుకంటే వీళ్ళు గెలిచేది ఓన్లీ ధనబలంతోనే తప్ప వీళ్ళు ప్రభుత్వ బలంతోనో లేకపోతే ప్రజల బలంతోనో ప్రభుత్వ పథకాల బలంతోనో గెలిచినట్టుగా ఇక్కడ కనిపించదు. కాబట్టి ఇంతమంది దిగినప్పుడు అది గెలిచిన ఆనందం ఉండదు. ఇక బీజేపీకి డైరెక్ట్గా సపోర్ట్ చేసింది కాంగ్రెస్కు. డైరెక్ట్గా వాళ్ళు స్టేట్మెంట్స్ కానీ వాళ్ళ ప్రచారం కానీ ఎలక్షన్ కమిషన్ చూసి చూడనట్టు వదిలేసింది. అంటే దానికి అర్థమైంది బీజేపీ వాళ్ళు చెప్పారు చూసి చూడ లైట్ తీసుకోని. ఇక్కడ కాంగ్రెస్ గెలవాలని బీజేపీ బలంగా కోరుకున్నది. బీజేపీ ఓటర్లు ఎవరికి ఓట్లు వేసినారో కానీ అట్లా బీజేపీ అట్లా వేయడం వల్ల ఎలక్షన్ కమిషను, పోలీసు యంత్రాంగము వాళ్ళంతా వన్ సైడ్ సపోర్ట్ చేసినారు. వన్ సైడ్ మొత్తం కాంగ్రెస్కు సపోర్ట్ చేసినారు. అసలు చాలా ప్లేసులలో అసలు పోలింగ్ సెంటర్ దగ్గర అయితే ఒకరు చెక్ చేసింది లేదు, అడిగింది లేదు. రావడం తీసుకుపోవడం, అసలు చాలా నిబంధనలు ఉంటాయి. 100 మీటర్ల లోపలికి ఎవరు రావద్దు, అంతా బయట ఉండాలి. గుంపులు పోలింగ్ బూత్లకు పోయినారు. గుంపులు పోలింగ్ బూత్లకు పోతే ఏముంటుంది? రిగ్గింగ్ జరుగుతుంది. ఆ రిగ్గింగ్ జరిగిందో, దొంగోట్లు పడేదన్న ఒక పెద్ద ఆరోపణ. 20-25 వేల ఓట్లు అంటే ఇంకేముంటుంది వాళ్ళు. అందుకే అంటున్నా 20-25 ఓట్లు పడ్డప్పుడు కనీసం కాంగ్రెస్ ఒక 35,000 ఓట్లతో గెలిస్తే కనీసం గెలిచినామని చెప్పుకోనికి అవకాశం దొరుకుతుంది. 5-10 వేలతో గెలిస్తే లాభం లేదు. 5-10 వేలతో గెలిస్తే మీరు వేసే దొంగ ఓట్లో లేకపోతే రిగ్గింగో లేకపోతే ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి ఇంతమంది 5,000తో 10,000తో గెలిస్తే దానికి వాల్యూ ఉండదు. ఇక ఇప్పటికి ఎవరు గెలిచినది మనం ఏం కన్ఫర్మ్ చేస్తలేం. చాలా టైట్ ఎలక్షన్ జరిగింది. మీరు నా ప్రీవియస్ వీడియో చూడండి, నేను కూడా గ్రౌండ్లో ఉన్నా. చాలా టైట్ పొజిషన్లో జరిగింది. ఓట్లు ఎటుబడవో తెలియదు.
వీళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్కి ఓటేసినని చెప్పడానికి గ్యారంటీ లేదు. వీళ్ళు డబ్బులు ఇవ్వని వాళ్ళంతా బీఆర్ఎస్కి వేసినని చెప్పడానికి కూడా గ్యారంటీ లేదు. అటు ఇటు చాలా మిక్స్డ్ ఓట్లు పడ్డాయి. ఒక్కొక్క డివిజన్లో లాగా ఓట్లు పడ్డాయి. బట్ ఏం జరుగుతుందో తెలియదు. బట్ భవిష్యత్ రాజకీయాల్లో ఈ ఎలక్షన్ ఎట్లాంటి ప్రభావం చూపిస్తుందో తెలియదు. మనం 14th వరకు వెయిట్ చేద్దాం. 14th నాడు గెలిచిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.